అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో కొరింథీయులకు రాసినటువంటి 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. ఓ కొరింథీయుల వారులారా, అరామర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు రాసినటువంటి ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా విలువైనటువంటి సందేశాన్ని ఒకటి మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులతో మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు. ఏమని మాట్లాడుచున్నాడు అంటే, అరామర లేకుండా మాట్లాడుచున్నాను. అరామర అంటే ఏ దాపరికం లేకుండా మీతో నేను మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మా హృదయము విశాలపరచబడి ఉన్నది అంటే మా హృదయంలో ఎలాంటి సందేహాలు లేవు, ఎలాంటి విభేదాలను లేవు. మా హృదయము చాలా స్పష్టంగా ఉన్నవి. వాటిని బట్టి మేము మాట్లాడుచున్నాం. మాలో అరలేదు, కొరలేదు, అరామర లేకుండా మేము మాట్లాడుచున్నాం. ఏమిటి అంటే, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు. మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. ఇది పౌలు గారు చెబుతున్నటువంటి వాక్యము. నేను చెప్పే వాక్యాలు కావు కదా, నేను సృష్టించేవి కావు కదా. పౌలు గారు దైవానుభూతిని కలిగి ఆయన దైవానుసారమైనటువంటి వాక్కుని ఇక్కడ పవిత్ర గ్రంథంలో రాయబడి ఉంది కనుక ఆ వాక్కులో ఉన్న భావాన్ని నేను వివరిస్తున్నా. చాలామందికి ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు, దేవుని వాక్కులని వివరించటంలో బలహీనులై ఒక వాక్యాన్ని వ్యక్తి ఇంకొక వాక్యాలు అనుసంధానం చేసుకుంటూ భావయుక్తం లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మనము ఏది ఇందులో కలపనూకూడదు, ఏది మనం ఇందులో నుండి తీసివేయను కూడదు. ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటన చేయటానికి దేవుడు కొంతమంది తన బిడ్డలని లేపి నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు. మీరు అనుకున్నట్టుగా మంది ఉన్న వారు గొప్పవారని, మంది లేని వారు తక్కువవారని మీ అంతఃకరణములో ఉన్నప్పుడు అది సంకుచితమై ఉన్నదనే సంగతిని తెలుసుకోవాలి. ఇది మందికి సమాజానికి సంబంధమైంది కాదు. సమాజ సంబంధమైనటువంటి శ్రేష్టమైన విషయాలను వివరించటానికి సంబంధమైన విషయం ఇది. అందుకని మా అంతఃకరణములో సంకుచితముగా లేదు. సంకుచితము అంటే తగ్గించుకొని, లేకపోతే మా అంతఃకరణములో ఉన్న వాటిని బయటకు తీయకుండా తగ్గించుకొని భయపడుతో లేకపోతే భంగపడుతో మేమేమీ లేము. అంతఃకరణం అంటే ఏంటి? అంతఃకరణం అంటే అంతః అంటే లోపల, కరణం అంటే పరికరాలు అని.
సాధనాలు అని. అంతఃకరణము అంటే సాధనాలు, లోపలి సాధనాలు, ఇది అర్థం ఉన్నది తెలుగు నిఘంటు ప్రకారం. అయితే బైబిల్ అనుసారంగా అయితే ఈ అంతఃకరణము అనేది ప్రతి మనిషిలో ఈ అంతఃకరణం ఉంటుంది. ఈ అంతఃకరణం అనగా ఆలోచన, అనుభూతి, జ్ఞాపకములు, సంకల్పము, నేను అను భావన కలిగి ఉంటుంది. మొత్తం కలిగి ఉంటుంది. అంతఃకరణము అంటే ఈ అంతఃకరణం అనేది లోపల ఉంటుంది. మానవుని యొక్క లోపల భాగంలో పనిచేస్తూ ఉంటుంది. దీనిలో ఏముంటుందంటే ఆలోచన ఉంటుంది, అనుభూతి ఉంటుంది, జ్ఞాపకాలు ఉంటాయి, సంకల్పాలు ఉంటాయి, నేను అనేటువంటి అహము కూడా కలిగి ఉంటుంది. కనుక ఇది 4 భాగాలుగా విభజన చేసి ఉంచారు అంతఃకరణంలో. అది ఏమిటంటే, ఒకటి మనస్సు, రెండవది బుద్ధి, మూడవది చిత్త, నాలుగవది అహము. ఈ 4 అంతఃకరణంలోని భాగాలు. మనలో ఉన్నటువంటి అంతఃకరణంలో ఉన్న భాగాలు ఏంటి అంటే మనస్సు, మన బుద్ధి, మన చిత్తము, తర్వాత మన అహము. ఈ 4 ఉంటాయి. ఆలోచన అనేది మనకు తెలుసు కదా. ఆలోచన ఎలా వస్తుంది? మనం ఏదైనా ఒక విషయాన్ని విన్నప్పుడు, లేదా ఒక విషయాన్ని చూసినప్పుడు, లేదా ఏదైనా ఒక సందర్భాన్ని మాట్లాడుచున్నప్పుడు, లేదా ఏదైనా ఒక సందర్భంగా మన స్పర్శకు తగిలినప్పుడు మనం ఏం చేస్తాము? ఆలోచిస్తుంటాం. ఇప్పుడు మన కళ్ళతో చూస్తాం. మన కళ్ళతో చూసినప్పుడు మనం వెంటనే ఏం ఆలోచిస్తాము? ఏంటిది, ఏంటిది మనకు అర్థం కావట్లేదు అని ఆలోచిస్తాం. మన చెవులతో విన్నాం అనుకోండి, ఏమిటి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తాం. లేకపోతే ఏదైనా మంచి స్మెల్ వస్తుంది అనుకోండి, లేదా చెడు స్మెల్ వస్తుంది అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్మెల్ అనేది ఆలోచిస్తాం. మన శరీరానికి తాకింది అనుకోండి, ఏంటి మన శరీరాన్ని తాకింది అని అనుకుంటాం. దీని గురించి ఆలోచించేది మన మనస్సులో ఉంటుంది. అర్థమవుతుందా? రెండవది బుద్ధి. బుద్ధి అంటే ఏంటంటే మన మనసులో వచ్చినది మనం తీసుకునే నిర్ణయాలు. మనము ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నామో దాన్ని బుద్ధి అంటాం. మనం ఇప్పుడు ఏది ఆలోచన చేస్తున్నామో ఆలోచించిన తరువాత తీసుకునే నిర్ణయాన్ని బుద్ధి అంటాం. తర్వాత చిత్తం అంటే మనం ఏదైతే తలుస్తున్నామో, మనము దేని మీద అయితే కావాలని మనము సంకల్పిస్తున్నామో, మన దృష్టి దేని మీద అయితే ఉన్నదో, మనం చూసాము, విన్నాము, లేదా గ్రహించాము, వీటన్నిటిలో నుండి మన బుద్ధి ఎలా ఉంటుంది? నిర్ణయం తీసుకుంటుంది. మన బుద్ధి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ బుద్ధి నిర్ణయాన్ని ప్రకారము మన సంకల్పం అనగా మన చిత్తము ఏమై ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది. ఆ తరువాత మనలో అహము ఉంటుంది. అహము అంటే నేను నాది అనేది అహము. ప్రతి మనిషిలో ఇవి ఉంటాయి. కనుక వీటన్నిటిని కలిపి అంతఃకరణం అంటారు. ఈ అంతఃకరణంలోకి వచ్చేటువంటి ఈ పరికరాల్లోకి వచ్చేటువంటి ఎలా వస్తుంది, ఎలా ఏర్పడతాయి అంటే జ్ఞానేంద్రియాలతోటి. ఎవరు చెప్పరు మీకు ఎవరు బోధించేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఈ బోధించే శక్తి కూడా ఎవరికి లేదు. ఇది పౌలు గారు చెప్పిన మాట, నా మాట కాదు. 1 తిమోతిలో జ్ఞానేంద్రియాల గురించి చెప్పాడు. ఇక్కడ కొరింథీయులలో అంతఃకరణం గురించి మాట్లాడాడు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఏంటి? జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని కలుగు చేసేవి ఏంటండి? జ్ఞానేంద్రియాలు చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, నోరు రుచి చూస్తుంది, కళ్ళు చూస్తున్నాయి, చర్మము స్పర్శ తెలుసుకుంటుంది. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలను బట్టి అంతఃకరణం ఉంటుంది. ఈ అంతఃకరణానికి ఆత్మకు సంబంధం ఉంది. ఎవరికి అర్థమవుతుంది?
ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి ఇష్టం ఉంది అసలు ఈ వాక్యాలు వినాలని? ఏదో కాసేపు కాలయాపన చేసి వదిలిపెట్టడం లేదనుకుంటున్నారే కానీ ఈ వాక్యము ద్వారా నాకు ఒక మేలు జరగాలి అని ఆశతో ఎదురు చూసే వాళ్ళకి ఇది చాలా విలువైనది. మన కళ్ళతో చూస్తున్నవి, మన ముక్కులతో వాసన చూస్తున్నవి, మన నోటితో రుచి చూస్తున్నవి, మన చెవులతో వింటున్నవి, మన శరీరం ద్వారా చేస్తున్నవి, ఇవన్నీ అంతఃకరణంలో ఉంటాయి. ఈ అంతఃకరణంలో ఆలోచన చేస్తుంది, మంచిదా చెడుదా అని బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ మనస్తత్వం ఉంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ మనస్తత్వం ఉంటుంది. నీ మనస్తత్వాన్ని బట్టి నీ వ్యక్తిత్వం ఉంటుంది. మనం చాలాసార్లు అంటాం, చాలామందిని అంటే ఏంటి వీడి మనస్తత్వం ఏంటి అని అంటాం, లేకపోతే వీడి వ్యక్తిత్వం ఏంటి, వీడి ప్రవర్తన ఏంటి అని అంటాం. ఈ ప్రవర్తన మన మనస్తత్వాల మీద ఆధారపడింది. మన మనస్తత్వం దేని మీద ఆధారపడి ఉంది? అంతఃకరణంలో ఉన్నది. అంతఃకరణంలో ఏముంది అంటే ఈ వాక్యాన్ని వింటున్నావు. ఈరోజు ఈ వాక్యంలో ఏమని వింటున్నావు? ఇక్కడ ఏమంటున్నాడు? మీ ఎడల మాకున్న అంతఃకరణము ప్రతి ఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి, మీరు నా పిల్లలు అని అంటున్నాడు. మీరు నా పిల్లలు అంటున్నాడు. ఇక్కడ ఏమని అన్నాడంటే ఆయన చెప్పినది ఏమిటి అంటే ఒక వాక్యాన్ని మీరు వింటున్నారు. ఏమని వింటున్నారు? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇక్కడ అర్థమవుతుందా? దేవుని ఆలయమునకును విగ్రహమునకు ఏమి పొందిక? ఆలయానికి విగ్రహానికి పొందిక ఏమి లేదు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవము గల దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మనం ఆలయమై ఉన్నాం. అంటే దేవాలయం ఇప్పుడు ఎవరు? మనమే. ఇప్పుడు నీ శరీరం ఒక దేవుని ఆలయమైనప్పుడు, మీ శరీరం దేవుని ఆలయమైనప్పుడు, ఈమె శరీరం దేవుని ఆలయమైనప్పుడు ఆయన మనలో ఉన్నాడు. ఆలయం ఎలా ఉండాలి? విగ్రహారాధన సంబంధమైనది ఉండకూడదు. ఏంటి విగ్రహారాధన సంబంధమైనది? విగ్రహారాధన ఎలా ఉంటుంది? చాలామందికి అర్థం కావటంలా. విగ్రహారాధన ఎలా ఉంటుంది అంటే ఇది చెబుతున్నాను. ఇప్పుడు ఏం చెప్పాము? ఇప్పుడు దేవుని వాక్యము మనలో ఈ శరీరం అనేది ఒక దేవుని ఆలయము, జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. ఈ ఆలయంలో ఆయన ఉండాలి అంటే మనలో ఏముండకూడదు? అహం ఉండకూడదు అని చెప్తున్నాం. లేకపోతే కోపం ఉండకూడదు అని చెప్తున్నాం. ఈ ఆలయంలో కోపం ఉంటే సజీవుడైన దేవుడు ఈ ఆలయంలో ఉండడు. రెండోది ఏంటి? ఈ ఆలయంలో ఇంకేం ఉండకూడదు? విగ్రహారాధన సంబంధం అనేది ఏది ఉండకూడదు అని. ఇప్పుడు సపోజ్ మనము ఏదైనా వెళుతున్నప్పుడు, ఇప్పుడు వాక్యాన్ని విన్నాం, మనం ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక చెడును మనం చూసాం. ఒక చెడు అనేది మన కళ్ళ పడింది, ఇది మంచిది కాదు అని ఆత్మ చెబుతుంది. చెప్పినప్పుడు ఈ చెడుతనము ఇది మంచిది కాదు అన్నప్పుడు ఆలోచిస్తుంది, మనస్సు ఆలోచిస్తుంది. ఏమని ఆలోచిస్తుంది? ఇది మంచిదా చెడ్డదా అని ఆలోచిస్తుంది. ఆత్మ మనసుకు అవకాశం ఇస్తుంది. చెడ్డదేందో మంచిదేదో అనేది ఆత్మ అందిస్తుంది. ఇది చెడ్డది, ఇది మంచిది కాదు అని చెబుతుంది. ఇప్పుడు ఇది మంచిది కాదు అని చెప్పిన తర్వాత మనము మంచిది కాని దానిని మనము అనుసరిస్తే మన బుద్ధి ఏమైనట్టు? చెడిపోయింది. ఇది మంచిది అన్నప్పుడు అనుసరిస్తే మన బుద్ధి ఏమైనట్టు? మంచిది. అంటే ఏది ఆత్మ చెప్పుతుందో మంచిది అని దాన్ని అనుసరించినప్పుడు మన బుద్ధి మంచిది, మంచి బుద్ధి. మంచి బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మంచి ప్రవర్తన ప్రవర్తిస్తారు. మంచి ప్రవర్తించిన వ్యక్తిని ఏమంటాం? మంచి వ్యక్తిత్వం గలవాడు అని అంటాం. ఇప్పుడు దీనికి డబ్బుకి ఏమో సంబంధం ఉందా? ఇప్పుడు డబ్బు అనేది, ధనము అనేది, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారం అనేది, లేకపోతే ఈ లోకంలో నువ్వు ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవటం, లేకపోతే ఈ లోకంలో నువ్వు మర్యాదలు కోరుకోవటం,
ఇదనేది మంచిది కాదు అని చెబుతుంది. ఇప్పుడు మనము ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మన వ్యక్తిత్వం ఏంటి? సజీవుడైన దేవునికి ఆలయమై ఉన్నామని మనము అలాగ ప్రవర్తించాలి. మనము ఏది పడితే అది మనం అనకూడదు కదా, ఏది పడితే అది మనం చూడకూడదు కదా. ఒకవేళ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా మన కంటికి కనిపించింది అనుకున్నాం, ఒక చెడు మన దృష్టికి వచ్చింది అనుకున్నాం, ఆ చెడుని అందరితోనే విడిచిపెట్టాలి. కానీ ఆ చెడుని గురించి ఆలోచన చేసినప్పుడు బుద్ధి ఆ చెడు మీద ఆలోచన నిర్ణయం తీసుకుంటే ఆ బుద్ధి ఎప్పుడైతే చెడుని అనుసరించిందో అది విగ్రహారాధనతో సంబంధమైనది. నువ్వు విగ్రహారాధన నీ హృదయంలో ఉంచుకున్నావు, నీ హృదయం విశాలముగా లేదు, నీ అంతఃకరణము శుద్ధిగా లేదు అని అర్థమవుతుందా ఈ భాష నిజంగా మీకు ఏ జ్ఞానం లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిగా చెబుతున్నాను. దీన్ని అర్థం చేసుకోగలిగితే ఒక పవిత్రుని యొక్క ఆలయాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో మనకు అర్థమైపోతుంది. కనుక ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అని చెప్పేటువంటి కనులు, లేతే చెవులు, లేతే ముక్కు, నోరు, లేతే చర్మము, వీటికి సంబంధించిన చూపు, వినికిడి, రుచి, వాసన, ఇవి నీ అంతఃకరణానికి సంబంధము కలిగి ఉంటాయి. శరీరం ఏమీ ఉండదండి. ఈ శరీరం రేపు ఎప్పుడైనా మనల్ని విడిచిపెట్టిపోతుంది. కానీ మనం నిలబడేది ఏంటో తెలుసా? నువ్వు చూసింది నిలబడుతుంది, నువ్వు విన్నది నిలబడుతుంది, నువ్వు వాసన చూసింది నిలబడుతుంది, నువ్వు తాకింది నిలబడుతుంది. నీ మనసు, నీ హృదయంలో, నీ మనసులో నువ్వు ఉంచుకుంటావు. ఆ అంతఃకరణము రేపొద్దున సాక్ష్యంగా నిలబడిపోతుంది. కనుక ఆత్మశుద్ధి అనేది దేని ద్వారా వస్తుందంటే అంతఃకరణము ద్వారా. మేము చాలా విశాలముగా ఉన్నాం, అరామరా లేకుండా మేము మాట్లాడుతున్నాం. ఏమని మాట్లాడుతున్నామంటే మా అంతఃకరణము సంకుచితమై లేదు, మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది అని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. మీరే సరిగ్గా లేరు అంటున్నాడు. అంటే మీ ఆలోచన సరిగ్గా లేదు, మీ బుద్ధి సరిగ్గా లేదు, మీ చిత్తము సరిగ్గా లేదు, మీరు అహము కలిగి ఉన్నారు. అహం అంటే కోపం. అహం అంటే కోపం. ఎవరినైనా కదిలించండి, కోపం ఎంత విస్తరించింది. ఈ కోపము ఎంత విస్తరించింది. ఈ అహం అనేది, కోపం అనేది గర్వం. ఈ గర్వం అనేది పూర్తిగా మనలో ఉండకూడదు. గర్వం మనలో ఉంది అంటే దేవుని ఆలయానికి విగ్రహానికి ఏం సాంగత్యం? ఇప్పుడు దేవుని ఆలయం మందైనప్పుడు గర్వం అయితే, విగ్రహారాధన అయితే, ఆ గర్వం మనతో సాంగత్యం చేయొచ్చా? నోటితో చెప్పండి. మరి గర్వం మనకెందుకు? దేని చూసి గర్వం మనం? ఇప్పుడు ఈ డబ్బు ఇక్కడ విడిచిపెట్టాలి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హోదా విడిచిపెట్టాలి. నీ శరీర సంబంధమైన హోదాలు కానీ, నీ శరీర సంబంధమైనటువంటి ధనము కానీ, ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టిపోవాలి. శరీరం కూడా విడిచిపెట్టాలి. కానీ ఈ శరీర ఆకృతిలో ఇంకొక శరీరం ఉన్నది. అందులో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అందులో అంతఃకరణం ఉన్నది, అందులో దేవుని ఆత్మ ఉన్నది. ఆ ఆలయమును మనం పాడు చేసుకుంటే, ఈ దేహం అనే ఆలయాన్ని మనం పాడు చేసుకుంటే, మన అంతఃకరణం అనేది పరిశుభ్రంగా లేకపోతే, మన ఆలోచన దేని మీద ఉంటుంది? ధనం మీద ఉంటే నీ బుద్ధి దేని మీదకి వెళ్తుంది? ధనం మీదకి వెళ్తుంది. అది విగ్రహారాధన. దాన్ని చంపేయమని చెబుతున్నాడు దేవుడు. అది ఏమాత్రము కూడా ఓర్చుకొని అంటున్నాడు. అదే కదా మనకి మత్తయి సువార్తలో చెప్పింది. ఒంటె సూది బెజ్జములో దూరటం సాధ్యమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో రావటము సాధ్యం కాదు. కానీ మనం దేని మీద దృష్టి పెట్టాం? ఈ భూమి మీద దృష్టి ఏంటి? డబ్బు మీదే. డబ్బు ఇస్తే మీ ఇంటికి వస్తా, నాతో ఫోటో దిగాలనుకుంటే నాకు ఇంత ఇయ్యాలి, నేను మీ మందిరానికి రావాలంటే నాకు ఇంత కావాలి, నేను వాక్యం చెప్పాలంటే నాకు ఇంత ఇస్తే వస్తా, వాక్యం చెప్ప నాకు ఈగిపోతే ఊరుకోము, భోజనం మంచిది పెట్టాలా, మంచి ఏసీ కారు కావాలా,
మంచి ఏ క్లాస్ అనేటువంటి రైలులో నాకు టికెట్లు కావాలా, ఏసీ లాడ్జీలు కావాలా. ఈ కోరికలు ఎవరు ఇవి? దేవునివా? కావు. ఇవి దేవునిని అడ్డం పెట్టుకొని దేవుని యొక్క పనిని చేస్తారని ఒప్పుకొని వారి యొక్క శరీర కోరికలను తీర్చుకోవటానికి ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటే వారి అంతఃకరణంలో శుద్ధి లేదు. వారి ఇంద్రియాలన్నీ అపవిత్రమై ఉన్నవి. కనుక మనము మన అంతఃకరణంలో మనకున్నటువంటి మన మనస్సును, ఈ మనసు ఇంద్రియాలతో కలిసి పనిచేస్తుంది. మన మనసు ఇంద్రియాలతో కలుస్తుంది. ఎట్లా కలుస్తుంది అంటే, ఇంద్రియాలు ఏంటి? కళ్ళు. కన్నుకు ఒక భాగము, అది కళ్ళుతో చూస్తుంది. మనసు కూడా ఆలోచన చేస్తుంది. నువ్వే చూస్తావో దాని గురించి ఆలోచన చేస్తుంది. చెవులు వింటవి. ఏమిటి? చెడును వింటాయి. ఇప్పుడు చెడుని వింటుంది కనుక మనం ఏం చేస్తుంది? ఇంద్రియాలు ఏం చేస్తుంది? ఇంద్రియాలు చెడు వింటుంది, చెవి వింటుంది, ఆలోచన కూడా విన్న దాన్ని బట్టి ప్రయత్నం చేస్తుంది. కీర్తనకారుడు రాసినటువంటి గ్రంథము చాలా పవిత్రమైన గ్రంథం. ఏమని రాశాడు? అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అపహాసం చేస్తూనే ఉంటారు. ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా హేళన చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అది అలవాటు. ఆడ కూర్చుంటే నువ్వు కూడా ఏమైపోతావు? అపహాసకుడు అయిపోతావు. పాపుల మార్గాన నడవద్దు అంటున్నాడు. పాపులు అంటే ఎవరు? ఈ ధనాపేక్ష కలిగినటువంటి వారు, ఇంద్రియాలతో కలిసి పనిచేసేటువంటి వారు, వీళ్ళందరూ పాపులే. అట్టి వారితో నువ్వు సాంగత్యం చేయవద్దు అంటున్నాడు. దివారాత్రుడు నా వాక్యమును ధ్యానిస్తూ ఉన్నావనుకో, నా వాక్యం మీద దృష్టి పెట్టేవనుకో, నా వాక్యము నీ హృదయంలో దాచుకున్నావనుకో, నా అంతఃకరణము విశాలపరచబడి, నా అంతఃకరణము పరిశుద్ధపరచబడి నేను ఎలా ఉంటానో తెలుసా? నీటి ఎర్ర నాటబడిన వాడినై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు. అర్థమవుతుందా? అంటే ఇవి మన అంతఃకరణంలో మనకి ఇప్పుడు దాచుకోవాల్సిన విషయం ఏమిటి? మనము దేవుని ఆలయమై ఉన్నాం. జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాం. మన ఆలయాన్ని మనం పాడు చేసుకుంటామా? ఇప్పుడు నువ్వు దేవం గల దేవుని ఆలయమయ్యావా లేదా నిరీక్షణమా? చెప్పు, ఎట్లా అయ్యావు? నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకున్నావు. నీ అంతఃకరణంలో ఏముంది? ఆలోచన. అవునా? మరి నీ బుద్ధి, ఇవన్నీ దేవునికి ఇష్టంగా ఉంటే జీవం గల దేవుని కుమారునికి ఆలయమై ఉన్నావు. అవి లేకపోతే దేవుని కుమారుడు మనలో లేడు. పై శరీర కృతిలో ఉన్నటువంటి శరీర సంబంధమైన ప్రక్రియే కానీ దైవానుసారమైనటువంటి ప్రక్రియ కానే కాదు. బుద్ధిలో మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. మన బుద్ధి మనం తీసుకునే నిర్ణయంలో ఉన్నటువంటి శక్తి, మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నామో ఆ నిర్ణయము అది దేవునికి ఇష్టమైన నిర్ణయం అయితే, అది ఆత్మ సంబంధమైన నిర్ణయం అయితే నువ్వెన్నడను కూడా కదిలించబడవు. నీ అంతఃకరణలో ఉన్నటువంటి ఆలోచన, నీ బుద్ధి, నువ్వు తలంచిన తలంపు, దాని చిత్తమంటారు. నీలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి, ఆ జ్ఞాపకం నువ్వు చూసింది జ్ఞాపకం పెట్టుకుంటావే,
దాని చిత్తం అంటారు. తరువాత అహము, నాది, నేను. ఈ అహం ఉన్నవాడు ఎవడును కూడా దేవుని రాజ్య ప్రవేశము లేదు. నేను గొప్పోడిని, నేను అందరికంటే బాగా మాట్లాడతాను, నాకు బాగా తెలుసు, నాకు నాకు తెలిసినంత ఎవరికీ తెలియదు. అది అహము. ఒక మనిషిలో అహం అది. ఆ అహము వలన దైవత్వాన్ని కోల్పోతున్నారు. దేవుని యొక్క ఉన్నతమైన బుద్ధిని కోల్పోయి దేవుని యొక్క చిత్తాన్ని సంబంధమైనటువంటి మనసును, జ్ఞాపక శక్తిని పెంచుకోకుండా ఆ బుద్ధికి తగినటువంటి శక్తిని పెంచుకుంటూ చెడుని జ్ఞాపకం చేసుకుంటూ చెడు ప్రవర్తించేటువంటి వ్యక్తిత్వము చెడిపోయినది అంటాం. ఒకరి మనస్తత్వం ఏంటి అంటే వారి వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. ఆ మనస్తత్వం, ఆ మనస్సును బట్టి వ్యక్తిత్వం నడుస్తుంది. ఆడు ప్రవర్తించేటువంటి తీరు, వాడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాడు వ్యక్తిత్వం ఉంటుంది. దేవుని బిడ్డల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి? దేవుని యొక్క మనస్తత్వం కలిగిన వాళ్ళు, దేవుని యొక్క మనస్సు కలిగిన వాళ్ళు, దేవుని యొక్క విశాలమైనటువంటి హృదయం కలిగిన వారు, వారి అంతఃకరణంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిన వాళ్ళు, గుర్తు చేసుకునేవాళ్ళు, దేవుని నిర్ణయం తీసుకొని ప్రవర్తించువారు, బుద్ధిమంతులు, వారందరూ దేవుని మనస్తత్వము కలిగిన వారు కనుక వారి వ్యక్తిత్వము దైవానుసారమైనది. చాలామంది ఈ రీతిగా లేరు. దైవానుసారమైన ప్రవర్తన లేదు. కొద్ది గంటలు దేవుని మందిరం ఉంటున్నాం, తరువాత మన చూపులన్నీ పాపాల మీదే ఉంటున్నాయి. అవేంటి? విగ్రహారాధన సంబంధమైనవి. అంటే ఈ ఆలయము, ఈ శరీరము జీవము గల దేవుని ఆలయమైనప్పుడు మనలో ఏముండకూడదు? దేవుని చిత్తమే ఉండాలి, దేవుని యొక్క బుద్ధే ఉండాలి. ఇంకంతకు మించినది ఏదైనా ఉన్నా మన అంతఃకరణము సంకుచితమై ఉన్నది, మన అంతఃకరణము చెడిపోయింది. దాన్ని శుద్ధి చేసుకోవటానికి ఒకే ఒక్క మార్గం యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించటమే. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినప్పుడు మన మనసులో ఉండే కోరికలు, భయము, అజ్ఞానము, ఈ మలినాలను తీసివేసి జ్ఞానం వైపు నడవటమే అంతఃకరణ శుద్ధి. భయము, కొంతమందికి భయం వాక్యం చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారేమో, మీరు వాళ్ళ గురించి మనకెందుకయ్యా ఇట్లా అంటుంటారు. అవన్నీ భయాలు, అవి దేవుని చిత్తం కావవి. పిరికివాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. మన మనసులో ఉండే కోరికలు, మన మనసులో ఎన్ని కోరికలు ఉంటాయి? ఈ కోరికలని, ఈ భయాన్ని, ఈ అజ్ఞానాన్ని తీసివేసుకొని జ్ఞానం వైపు. జ్ఞానం ఎక్కడుంది? యెహోవాయే జ్ఞానమై ఉన్నాడు, యేసుక్రీస్తు వారే జ్ఞానమై ఉన్నాడు. ఆయన్ని మనలో నింపుకుంటే మన అంతఃకరణము పరిశుభ్రముగా ఉంది, సంకుచితమై లేదు, అందులో ఏ లోపము లేదు. కనుక యేసుక్రీస్తు వారు మనలోకి వచ్చి నివాసం ఉంటాడు, దేవుని ఆలయంలోకి వస్తాడు. ఇప్పుడు మీరు ఆలోచించే ఆలయాలు ఏంటి? ఇప్పుడు ఆ మందిరాల కోసం ఆలోచిస్తున్నారే కానీ నీ దేహం అనే దేవుని ఆలయం అనేది మర్చిపోయి నీ దేహాన్ని ఇష్టానుసారంగా వదిలిపెట్టి నీ ఇష్టమైనటువంటి ప్రవర్తనలు చూడటం, నీ చూడటం, నీ వినటం, నీ చేయటం, వీటన్నిటి వలన దేవునికి అర్పించబడినటువంటి ఆలయాన్ని పాడు చేసుకుంటే చివరికి నాశనమయ్యేది నీ దేహం అనే ఆలయమే. దానిలో ఉన్నది ఏంటి? దేవుని యొక్క ఆత్మ ఆర్పే కనుక నరకమే చూస్తాం, వేదనే చూస్తాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము చెప్పబోయే వాక్యములో గర్వం అనేది మంచిది కాదు. దేవుడు అసలు ఒప్పుకోలేదు ఎవరిని. నీకు ఒక వాక్యం చదువుతాను చూడండి. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 8
13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నసహించుకునుటయే. అర్థమవుతుందా? సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 13వ వచనం, పేజీ నంబరు 536. 536 పాత నిబంధన గ్రంథము 536. మీరు చూడకపోతే వినండి. యెహోవా నేనండి. ఓ నిరీక్షణ బాబు విను, ఎందుకు పేరు చెప్పించుకుంటావు వారికి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును నసహించుకునుటయే. చెడుతనమును విడిచిపెట్టడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, దానివల్ల మన అంతఃకరణము శుద్ధి చేయబడుతుంది. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. దేవునికి ఏంటి అసహ్యమైనవి? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. పైనేమో చాలా ప్రేమగా ఉన్నట్టు కనపడతాం, లోపలేమో ఏమిటి? అన్ని చెడ్డ ఆలోచనలే. ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా పలకరించడం అనేది అది దేవునికి చాలా ఇష్టమైనది. అందుకని వందనాలు చెప్పమంటాడు, ఇంకేమనకుండా. మీరు ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అంటాడు. వందనము అంటే ఏంటి? అమ్మా నీకు దేవుడు నీకు తోడయుండును గాక, దేవుడు నేను దీవించును గాక అని నేను నా హృదయాంతరంగంలో నుండి అంటున్నానా? లేకపోతే కనిపించింది కాబట్టి వందనాలు అంటే వెళ్తున్నానా? చెప్పలేదు అంటారేమోనని. రేపు మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు నాకు వందనం చెప్పలేదే అంటారు. ఇదేదో పెద్ద ఇదేనట్టు. వందనములు అని చెప్పే పదము ఎప్పుడు విలువ ఉంటుంది? నీ అంతఃకరణములో యెహోవా ఉన్నప్పుడు, దేవుని భయభక్తులు ఉన్నప్పుడు, అప్పుడు అంతఃకరణములో నుండి నాకు ఆ భయం ఉంది కనుక ఒక సహోదరిని నేనేమైనా గతంలో ఇబ్బంది పెట్టి మాట్లాడున్నానేమో, అప్పుడు నేను ఒప్పుకోవటం ఏంటంటే పలకరించడమే. అమ్మా వందనాలమ్మా అని అన్నామనుకో, అప్పుడు నా హృదయంలో ఆ భయాన్ని పోగొట్టుకోవటం, ఆ చెడుని పోగొట్టుకోవటం, ఆ చెడు భయము వీటన్నిటిని పోగొట్టుకోవటమే అంతఃకరణ శుద్ధి. అవి ఇంకా ఉన్నాయి అనుకోండి మనలో, అంతఃకరణ శుద్ధి లేదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ గర్వము చూడు ఎంత మాట అంటున్నాడు. ఇక్కడ గర్విష్ఠులు ఆయనకి ఇష్టం లేదు, అహంకారులు ఆయనకి ఇష్టం లేదు, దుర్మార్గత ఆయనకి ఇష్టం లేదు, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అంటున్నాడు. దేవునికి ఇష్టం లేనిది మనకు అవసరమా? దేవునికి ఇష్టం లేని ప్రవర్తన మనకు అవసరమా? అలాంటి ఇల్లు ఉంటే మనము దేవుని ఆలయము కాదు. ఇప్పుడు నిర్ణయించుకోవాలా. మీరందరూ పోయి మందిరాల్లో కూర్చొని పాటలు తెగ పాడుతున్నారే, నాకు అర్థమవుతుంది ఏంటంటే పాటల కోసమే మందిరానికి వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏది చెబుతున్నారు, ఏమి చెబుతున్నారు, ఆ వాక్యంలో భావము నన్ను ఏమి కదిలిస్తుంది, నాలో లోపాన్ని సవరిస్తుందా లేదా అని ఆలోచించే వ్యక్తులు ఎందరున్నారు? అట్టి ఉన్నవారైతే వారి అంతఃకరణంలో మార్పు వచ్చినప్పుడు, వారి మనస్తత్వం మారినప్పుడు వాడి వ్యక్తిత్వం కూడా మారిపోతుంది. ఈ నడుమగా చాలామంది పాస్టర్లు కావాలని కోరుకుంటున్నారు. అందరినీ దేవుడు పిలవడు. అతను ఎవరైతే దేవుని వాక్యానికి సరిపడతాడో, ఎవడైతే ఆయన వాక్యాన్ని ధైర్యంగా ప్రకటన చేస్తాడో, అట్టి వారిని దేవుడు పిలుస్తున్నాడు. ప్రవక్తలు కూడా దీన్ని పూర్తిగా, ఈ గర్వాన్ని, ఈ అహంకారాన్ని, ఇప్పుడు చాలామంది అహంకారం బాగా ఎక్కువ ఉంది, కొవ్వుకు పట్టిన్నారు. ఎంత అహంకారం ఉందో తెలుసా? ఎంత అహంకారం అంటే యువతుల దేవుని యొక్క భయము ఉంది అని తెలిసి కూడా
ఆయన ఇప్పుడు ఏం చేయలే, ఆయన ఇప్పుడు మన జోలికి రాళ్లే, మనం ఏం చేసినా పర్వాలేదని అహంకారంతో దేవుని పనిలో ఉంటున్నారు, దేవుని మందిరాలను చీరుస్తున్నారు. తగ్గించుకునేవాడు ఎవడునో దేవుని మందిరాల జోలికి పోడు. ఏ మందిరాలు అవసరం ఇప్పుడు మనకి? హస్తకృతమైనటువంటి మందిరాల, ఆత్మ సంబంధమైన మందిరాల మనకు అవసరము? ఇప్పుడు మందిరము నేనే అయినప్పుడు, నా దేహమే దేవుని మందిరం అయినప్పుడు, నాకు నిజంగా దేవుడు అవసరం అనుకుంటే నా దేహం అనే మందిరాన్ని నేను జాగ్రత్తపరుచుకుంటాను. చాలామందికి తలకాయ నొప్పి ఉండదు ఈ వాక్యం. నాకు కూడా, మీ ఒక్కళ్ళకే కాదు, బోధించే నాకు కూడా కదా. ఈ శరీరం అనేది దేవుని ఆలయం అయినప్పుడు ఎప్పుడైంది? నా అంతఃకరణ శుద్ధి చేసుకున్నాను, నాలో భయాన్ని తీసేసుకున్నాను, నాలో చెడుని వదిలేశాను, నాలో అహాన్ని తీసివేసుకున్నాను, నేను శుద్ధి చేసుకున్నాను. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా నేను శుద్ధి చేసుకున్నాను. ఆయన నాలో నింపుకున్నాను కనుక నాలో ఇప్పుడు ఏం చచ్చిపోవాలా? అహము చచ్చిపోవాలి. నా బుద్ధి చెడు బుద్ధి కాకూడదు. నా ఆలోచన దేవుని చిత్తానుసారమై ఉండాలి. నా జ్ఞాపకాలన్నీ దేవుని కోసమే ఉండాలి. కనుక ఇప్పుడు నా దేహంలో ఉండే ప్రతి ప్రవర్తన ఏమై ఉంటుంది? ఇప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి దేహంగా మారిపోయింది. కనుక ఈ దేహాన్ని మన దేవుని ఆలయం అనుకుంటే, ఈ శరీరాన్ని మన దేవుని ఆలయం అనుకుంటే, మన ఆలోచన, మన అంతఃకరణము, మన ఆత్మ పరిశుద్ధమై ఉన్నప్పుడు దేవుడు మనలో ఉంటున్నాడు. అప్పుడు మనకేమవుతుంది? ఆకు వాడక నీటి ఎర్రల యొద్ద నాటబడిన వాడమై తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఎప్పుడు మనము వృద్ధి చెందుతూనే ఉంటాం. కనుక మనలోంచి తీసివేయాల్సినవి తీసేయకుండా ఇంకా వాటిని ఉంచుకుంటే కుదరదు. ఇర్మియా గారు ఒక వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. 13వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతున్నాను. ఈ వాక్యాన్ని పదే చదువుతున్నాను. ఇర్మియా గారు రాసినటువంటి 13వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. గర్వం గల్ల వాళ్ళని ఏం చేస్తాడంట? భంగపరచ, చెడగొడతానంటున్నాడు. మనం ఎంత గర్వపడతామో, ఎంత గర్వాన్ని మనం కలిగి ఉంటామో, ఆ గర్వము కలిగిన వ్యక్తులని దేవుడు ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు, తొక్కేస్తాడు. ఇక మనము ఎందులో గర్వపడుతున్నామో దాన్ని మన అందకుండా చేసేస్తాడు. అవునా? మనకు అనుభవం ఉందా లేదా? మనం ఎందులో గర్వపడ్డాం? మందిరంలో బాగా ఆర్భాటంగా చేస్తే ఈ ప్రజలందరూ బాగా తిని దేవుని మందిరంలోకి వస్తారని చెప్పి పండుగలు వేటకోడవలో చేసాం. చివరికి ఏం చేశారు? ఎగిరెగిరి తన్ని వాళ్ళు వెళ్ళారు, మనల్ని ఎలగొట్టారు. ఏమైంది? గర్వం అనేది ఏదో ఒక రూపంలో మనలోకి వస్తే మనల్ని దేవుడు తగ్గించేస్తాడు. అహం మనలోకి రాకూడదు. యూదా వారిలో ఉంది అంటున్నాడు. వారి గర్వం ఎలా ఉందంటే, యెరూషలేములో ఉన్నవారు బహుగర్వపడ్డారంట. అందుకే యెరూషలేములో కరువు వచ్చింది. ఈ కరువు వచ్చేలకి, ఈ లేమిడితనం వచ్చేలకి మనుషులు బలహీనులై దేవుణ్ణి విస్మరించి దేవుని బుద్ధిని విడిచి చెడు బుద్ధిని కలిగి అంతఃకరణంలో శుద్ధి లేకుండా పోతున్నారు అని వాక్యం చెబుతుంది. ఇంకో వాక్యం చదువుదామా? మార్కు సువార్తలో 7వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. మార్కు సువార్త
7వ అధ్యాయంలో 22వ వచనం. ఏడవ అధ్యాయం 8వ వచనం, 22వ వచనం. నరహంతకులను, వ్యభిచారులను, లోభులను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇందులో లోపల నుండి, మన లోపల నుండి ఇవి వస్తాయంట. ఎందుకు వస్తాయి ఇవి? మనలో ఏముంది? మన అంతఃకరణం ఏముంది? చెడిపోయింది కాక ఇవి ఎన్ని అందులో నుండి బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కో సందర్భాన్ని బట్టి ఒకటి వస్తూ ఉంటాయి. చెడ్డవన్నీ లోపల నుండి వస్తున్నాయి. కనుక మనలో ఈ చెడు ప్రవర్తన, వీటిలో సంబంధమైన ఏవైనా ఉన్నాయంటే వాటి వెంటనే శుద్ధి చేసుకోవాలి. దానివలన మన జీవితాలకు ధన్యత దొరుకుతుంది. అంతఃకరణము శుద్ధి లేనిది, అంతఃకరణములో పరిశుభ్రత లేనిది, ఈ దేహము దేవుని ఆలయమై ఉండదు. దేవుని నివాస స్థానం మనలో లేదు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని భుజించావు, డైలీ మందిరానికి వస్తావు, పాటలు పడతావు, రోజు దేవుని మందిరం తుడుస్తావు, చాపలేస్తావు, పరిచర్య చేస్తావు, ఎగిరెగిరి గంతులేసి పాటలు పడతావు. ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ మనసులో, నీ అంతఃకరణములో వ్యసనము, కోపము, అహంకారము, గర్వము ఇవన్నీ దాగి ఉంటే నీ అంతఃకరణ శుద్ధి లేదు, సంకుచితమై ఉన్నది. మీరు నా పిల్లలని నేను చెబుతున్నానని పౌలు గారు చెబుతున్నాడు. మార్చుకోండి. మీ హృదయం, మీ దేహము దేవుని ఆలయమైనది. అట్టి దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటారా అని వాక్యం చెబుతూ ఉంది. ఈ ఆలయంలో ఏముంది? అహము తీసివేయాలి, చెడు ప్రవర్తన విడిచిపెట్టాలి, మంచి మనస్సును, మంచి బుద్ధిని, దేవుని చిత్తానుసారమైన జ్ఞాపకాలను ఉంచుకొని అహాన్ని చంపివేసినందువల్ల అంతఃకరణము శుద్ధి చేయబడుతుంది. అటివారు చీకటిని ఎన్నడను కూడా చూడరు, వారికి అంధకారం ఏందో తెలియదు. వారు నిరంతరం వెలుగులో ప్రకాశిస్తూ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వెలుగై ఉన్నాడు కనుక ఆయన నివాస స్థానంలో నిరంతరము కొనసాగుతాము. కనుక సంఘము మేల్కొనండి, మీ అంతఃకరణము సంకుచితమై ఉన్నది, మార్చుకోమని దేవుని వాక్యం చెబుతుంది. కనుక గ్రహించి లాస్ట్ మాటగా ఎఫ్ఎస్సీలకు రాస్తున్నటువంటి పత్రికలో నుండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో నుండి 2వ అధ్యాయంలో నుండి 9వ వచనాన్ని చదువుతున్నాను. క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు మనలో ఏముండాలి? క్రియల వల్ల కలిగింది కాదు. ముందు మనలో ఏముండాలి? మనలో క్రీస్తు యేసుని మనం కలిగి ఉండాలి. సత్క్రియలు ఏంటండి? సత్క్రియలు ఏంటి? సద్గుణాల్లో ఒకటి ఆశా నిగ్రహము, జ్ఞానము, సహనము, ఇవన్నీ మనకి ఉండాలి, మన దేహంలో నింపుకోవాలి. ప్రేమ, సంతోషము, సమాధానము,
ఇవన్నీ మనలో ఉండాలి. చంపేయాల్సింది ఏంటి? కోపము, అహము, మత్సరము, ఇవి చాలా ఉన్నాయి. వ్యసనము, కక్షలు, వీటిని చంపివేయాలి. వీటిని చంపేసినప్పుడు మన మనస్సు ఆలోచన చేసినప్పుడు, మన బుద్ధి వాటి ప్రకారం దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించినప్పుడు, సత్క్రియల్లో ప్రవర్తించినప్పుడు, అప్పుడు మనమేమైనప్పుడు మన అంతఃకరణ శుద్ధి జరిగినది. అది దేవుని రాజ్యంలోనికి వెళుతుంది. చాలామంది ఈరోజు మందిరాలలో వాక్యం చెప్పినట్టు వింటున్నారు, వాక్యం చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు, డైలీ మందిరాలకు వస్తున్నారు, కానీ అంతఃకరణ శుద్ధి ఏమిటో తెలియటం లేదు. అది ఉన్నప్పుడే అది పవిత్రత సమకూర్చుకుంటుందని, అది యేసుక్రీస్తు వారి యొక్క సత్క్రియలను మనలో నింపుకొని ఆయన బోధలో మనం ఉండగలిగితే మన బుద్ధి సక్రంగా ఉంటుంది, మన ప్రవర్తన సరిగ్గా ఉంటుంది, మన వ్యక్తిత్వం కూడా దేవుని చిత్తానుసారంగా ఉంటుందని గ్రహించవలసిందిగా కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెప్తూ వాక్యాన్ని ముగిస్తున్నాం. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం.